హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే, మనకి అమెజాన్ నుంచి రీసెంట్గానే ఎంఎల్ డాటా అసోసియేట్ వన్కి అయితే లాస్ట్ ఒక టూ వీక్స్ బ్యాక్ అయితే హైరింగ్ జరిగింది. సో ఈరోజు మనకి ఫ్యూ ఇయర్స్ ఎగో సో మళ్ళీ అదే పోస్ట్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓపెనింగ్స్ వచ్చేసి 50 ఉన్నాయి. సో ఇది ఫ్యూ అవర్స్ కింద ఓపెనింగ్ స్టార్ట్ అయింది కాబట్టి సో మేజర్ అప్లికేషన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ముందుగా మనం ఈ రోల్ గురించి అయితే తెలుసుకుందాం. సో రోల్ నేమ్ వచ్చేసి ఎంఎల్ డాటా అసోసియేట్ వన్ చెన్నై ఫుల్ టైమ్ అమెజాన్. సో ఇది వచ్చేసి ఒక ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అమెజాన్ నుంచి వెళ్ళి. సో మన పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉన్నట్టయితే మనకైతే మంచి ఫ్యూచర్ అనే ఉండే ఛాన్స్ అయితే ఉంది ఈ రోల్లో. సో దీనికి వచ్చేసి మనకి 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ దీని ప్యాకేజ్ వచ్చేసి 2.5 to 3 LP ఉంది. సో హైరింగ్ లొకేషన్ వచ్చేసి మాత్రం చెన్నై లొకేషన్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. సో మీరు ఈ జాబ్ రోల్కి అప్లై చేసుకోవాలంటే నేను మన వీడియో డిస్క్రిప్షన్లో దీని అప్లికేషన్ యొక్క లింక్ అయితే పెట్టిన. సో మీరు అక్కడ నుంచి అయితే ఈ లింక్ ఓపెన్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. సో మెయిన్గా మనకి ఇక్కడ ఫస్ట్ అయితే జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు, the Bedrock team is a team of data linguists and associates who primarily support the training of different models in AWS generative AI platform. So we are specialized in text-based data annotation. So మనం టెక్స్ట్ బేస్డ్ డాటాని అనోటేట్ చేయాలి అండ్ రైటింగ్ ఫర్ ఎంఎల్ మోడల్ ట్రైనింగ్. సో మిషన్కి మనం ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చిన టూల్స్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే టాక్సిక్ కంటెంట్ ఎవాల్యుయేషన్, ఏదైనా టాక్సిక్ కంటెంట్ ఉన్నట్టయితే మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసి మనం ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సమ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎంఎల్ డేటా డెవలప్మెంట్ ఇన్ ద బెడ్రాక్ టీమ్ వర్క్స్ విత్ ఇంక్లూడింగ్ రెస్పాన్సిబుల్ AI, reinforcement learning, human feedback, supervised ఫైన్ ట్యూనింగ్ అండ్ హ్యూమన్ కంటెంట్ ఎవాల్యుయేషన్. సో మెయిన్గా మనకి ఇక్కడ మన రోల్ వచ్చేసి ఏంటంటే మిషన్కి మనం ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి జరుగుతుంది. సో అందులో ఏదైతే టాక్సిక్ కంటెంట్ ఉన్నా కూడా లేకపోతే కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కూడా మిషన్కి మనం దానికి అర్థమయ్యేలాగా ట్యూన్ చేయడం, సూపర్వైజర్ నుంచి వచ్చిన హ్యూమన్ కంటెంట్స్ ఏదైతే ఫ్రాడ్ కంటెంట్ ఉన్నా కూడా మిషన్ నుంచి వెళ్ళి ఎవాల్యుయేషన్ చేసి దాని నుంచి ఎలిమినేట్ చేయడం అనేది చేయాల్సి ఉంటుంది. అవర్ టీమ్ రిప్రజెంట్ ఏ గ్రేట్ array of experience in the field of linguistics, including socio-linguistic, conceptual linguistic, conversation analysis, syntax, semantics, linguistic topology, ESL and foreign languages as well as translation. సో ఇది వచ్చేసి మెయిన్ జాబ్ డిస్క్రిప్షన్. సో వాళ్ళు ఇక్కడ జాబ్కి రెస్పాన్సిబుల్ కూడా మెన్షన్ చేసినారు. అలాగే దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి సో బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళైతే ఈ జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ అలాగే మనకి ఎంఎస్ ఆఫీస్ ప్రోడక్ట్స్ మీద మనకైతే బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎందుకంటే మనకి వర్క్ ప్రాసెస్లో మనం ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎంఎస్ వర్డ్ కానీ ఇలాంటివి అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. వి షుడ్ బి స్పీక్, రైట్ అండ్ రీడ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి వీళ్ళు ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏం పెట్టారంటే ప్యాషన్ ఫర్ లాంగ్వేజ్ లింగ్విస్టిక్స్, హ్యూమన్ లాంగ్వేజ్ టెక్నాలజీ అండ్ AI. సో ఇది వచ్చేసి జాబ్. అండ్ దీనికి ఇక్కడ వాళ్ళు క్లియర్ రోల్ వచ్చేసి డేటా సైన్స్ అనాలిటిక్స్ అదర్. అండ్ శాలరీ వచ్చేసి 2.5 to 3 IT అండ్ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్. సో ఇది వచ్చేసి ఒక ఫుల్ టైమ్ రోల్. సో మీరు ఆ జాబ్ రోల్కి ఎలా అప్లై చేయాలంటే నేను ఇక్కడ ఈ లింక్ అనేది మన కింద వీడియో డిస్క్రిప్షన్లో నేను పెడతాను. మీరు అక్కడ త్రూ అయితే జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు అది ఓపెన్ చేసినట్టయితే మీకు ఫ్రెండ్స్ అయితే మీరు ముందుగా ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ జాబ్ రోల్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినారు, అది ఎంఎల్ డాటా అసోసియేట్. అండ్ మీరు ఇక్కడ మళ్ళీ ఒకసారి కూడా దాని టోటల్ డిస్క్రిప్షన్ అనేది చూడొచ్చు. సో నెక్స్ట్ మనం అయితే ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్. సో ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే సిటిజన్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ ఇచ్చేయాలి. మన పర్సనల్ హోమ్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. ఎడ్యుకేషన్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ వచ్చేసి మన బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే అవి డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ అమెజాన్కి మనకి ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ఉంటే అది కూడా ఇచ్చేయాలి. నెక్స్ట్ అమెజాన్కి సంబంధించిన కొన్ని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనం ఎస్ అని క్లిక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తుంటే మన అప్లికేషన్ అనేది ఫేవరబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ ఆధార్ కార్డు ఉందా అంటే అది కూడా ఎస్ క్లిక్ చేయాలి. ప్రీవియస్లీ అమెజాన్ ఎంప్లాయిడ్ థమ్జన్ అంటే మనం ప్రీవియస్లీ అమెజాన్ ఎంప్లాయ్మెంట్ ఉంటే అది కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేయాలి. నెక్స్ట్ మనకైతే ఎంఎస్ ఎక్సెల్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అది ఒకవేళ ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయాలి. నెక్స్ట్ మనం
ఇక్కడ మన రెజ్యూమ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఫోటో దిగి చెక్ బాక్స్ క్లిక్ చేసినట్టయితే మనం ప్రొఫైల్ అనేది సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ మనకి మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ ఉంటే మనకి ఎలిజిబుల్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ ఇన్విటేషన్ అనేది లింక్ వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ అప్లై అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.